క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాలు అరేబియా సముద్రంలో పోటాపోటీగా క్షిపణి పరీక్షలు నిర్వహించగా భారత్ ఐఎన్ఎస్ సూరత్ నుంచి MR-SAM క్షిపణిని ఐఎన్ఎస్ విక్రాంత్ ను మోహరించింది. ఉగ్రదాడి తమ పనేనని లష్కరే తోయిబా ప్రకటించిన నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం చెలరేగింది. దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసిగా ఉంది. ఈ ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది పుల్వామా తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా చెప్పుకోవచ్చు. ఈ దాడుల వెనుక పాక్ హస్తం ఉందనే అనుమానం మధ్య పాక్ చర్యలు భారత్కు మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ వైమానిక దళం జెట్లు, యుద్ధ ట్యాంకులు భారత సరిహద్దులకు చేరుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాల సైనిక శక్తి సామర్థ్యాలు, బలాలు ఎలా ఉన్నాయనే విషయాలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ సైనిక శక్తుల మధ్య తేడా చాలానే ఉంది. గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ప్రకారం ప్రపంచంలోని 145 దేశాల సైనిక శక్తిని పరిశీలించి రూపొందించిన ర్యాంకింగ్ లో భారత సైనిక ఆయుధాల బలం పరంగా 4వ స్థానంలో ఉంది. మరోవైపు పాకిస్తాన్ గత సంవత్సరం 9వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 12వ స్థానానికి దిగజారింది. సైనిక పరంగా, ఆయుధాల పరంగా, రక్షణ శాఖ బడ్జెట్ పరంగా చూస్తే భారత్తో అసలు పాకిస్తాన్ పోటీ పడే స్థితిలో కూడా లేదు. భారత్ వద్ద 14 లక్షల మంది సైనికులుండగా పాకిస్తాన్ వద్ద కేవలం 6.5 లక్షల మంది సైన్యం మాత్రమే ఉంది. ఇక రిజర్వ్ ఫోర్సులు భారత్ వద్ద 11 లక్షలుండగా పాకిస్తాన్కు కేవలం 5 లక్షలు మాత్రమే ఉంది. 2024లో భారత రక్షణ బడ్జెట్ $81 బిలియన్ కాగా పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ $11 బిలియన్ మాత్రమే కేటాయించారు. ఫైటర్ జెట్లు సుఖోయ్ 30, AMKI, రఫేల్ భారత్ వద్ద 600 కంటే ఎక్కువ ఉండగా పాకిస్తాన్ వద్ద 350 JF-17 F-16 మిరాజ్లున్నాయి. యుద్ధ ట్యాంకులు భారత్ వద్ద 4500కు పైగా ఉండగా పాక్ వద్ద కేవలం 2400 మాత్రమే ఉన్నాయి. నౌకా శక్తిలో భారత్ వద్ద 1 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, డిస్ట్రాయర్స్, సబ్మెరైన్లు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ వద్ద నౌకా శక్తి పరిమిత సంఖ్యలోనే ఉంది. ఇక న్యూక్లియర్ ఆయుధాలు భారత్ వద్ద 160 నుంచి 170 ఉన్నట్లు అంచనా ఉండగా అదే పాకిస్తాన్ వద్ద 160 నుంచి 165 అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనా ఉంది. ఈ ఒక్క అణ్వాయుధాల విషయంలో మాత్రం భారత్ను ఢీ కొట్టే సత్తా పాకిస్తాన్కు కనిపిస్తోంది. మిసైల్ శక్తిలో భారత్ వద్ద అగ్ని, బ్రహ్మోస్ వంటి అగ్రశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైళ్లు ఉన్నాయి. అదే పాక్ వద్ద షాహీన్, గౌరీ, బాబూర్ మిసైళ్లున్నాయి. భారత నౌకాదళం అరేబియా సముద్రంలో క్షిపణి పరీక్షను విజయవంతంగా చేపట్టింది. నేవీకి చెందిన స్వదేశీ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ సూరత్ నుంచి సీ స్క్రీమింగ్ టార్గెట్లను ఛేదించే సత్తా కలిగిన క్షిపణిని పరీక్షించింది. 70 కిలోమీటర్ల పరిధిలో టార్గెట్లను ఛేదించగలిగిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్లను పరీక్షించారు. ఈ సందర్భంగా లక్ష్యాన్ని అది అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించిందని భారత నౌకాదళం గురువారం వెల్లడించింది. భారత సైన్యం కేవలం సంఖ్యల పరంగానే కాకుండా బలమైన సాంకేతికత, తయారీ, వ్యూహాత్మక స్థానాల్లో కూడా బాగా మెరుగ్గా ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే 2 దేశాలకు శక్తివంతమైన సైన్యాలు ఉన్నప్పటికీ భారతదేశం సైన్యం 3 దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళం చాలా పెద్దది మరియు అధునాతనమైనది. పూర్తి సన్నద్ధతతో ఉన్న భారత సైనిక సామర్థ్యం ముందు పాకిస్తాన్ ఎంతో కాలం నిలబడలేదన్నది ఫైర్ పవర్ సంస్థ అంచనా వేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.